అందరికీ నమస్కారం అండి. సహస్ర వీడియోటెక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము లీప్ యాప్లో మన పాఠశాలలో ఎవరికైనా రవాణా భత్యం అవసరమైతే ఎలా సబ్మిట్ చేయాలో ఈరోజు కొంచెం తెలుసుకుందామండి. దీనికోసం ముందుగా మనము మన ఫోన్లో ఉండే లీప్ యాప్ను ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసినప్పుడు మనకు స్టూడెంట్, డిపార్ట్మెంట్ అనే రెండు డీటెయిల్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా డిపార్ట్మెంట్ టచ్ చేద్దామండి. ఇక్కడ యాప్లోకి లాగిన్ కావడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి పాఠశాల డైస్ కోడ్ ద్వారా లాగిన్ కావచ్చు, మరొకటి మన వ్యక్తిగత ఐడి ద్వారా కూడా లాగిన్ కావచ్చు. నేను మన పాఠశాల డైస్ కోడ్ ద్వారా లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. స్కూలు, స్టూడెంటు, టీచరు, గవర్నెన్స్, కమ్యూనికేషను, డాష్బోర్డ్ అని ఈ 6 ట్యాబ్స్ ఇక్కడ ఓపెన్ కావడం జరిగింది. ఇందులో నుంచి నేను స్టూడెంట్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆఫ్టర్ సెలెక్టింగ్ స్టూడెంట్ ట్యాబ్ ఇక్కడ యాక్షన్ అనేటువంటి ట్యాబ్ ఉంది. దీనిని ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 6 ట్యాబ్స్ కనిపిస్తున్నాయి. ఇందులో నుండి మనము చివరిదైనటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ట్యాబ్ని తీసుకుందాం. ఇలా తీసుకున్నాక మనకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. పెన్ ఐడి అయినా, చైల్డ్ ఐడి అయినా, చైల్డ్ ఆధార్ నంబర్ అయినా ఇందులో ఎంటర్ చేసి మనము స్టూడెంట్ని ఓపెన్ చేసుకోవాలి. నేను ఒక స్టూడెంట్కి పెన్ ఐడి ఎంటర్ చేస్తానండి. సో 726526797852. ఓకే అండి. ఓకే, మా పాఠశాల విద్యార్థి వల్లెపు మల్లేశ్వరి, 5th క్లాస్. ఇక్కడ చూడండి ఒకసారి, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఈజ్ నీడెడ్ అని ఎస్ఆర్ నో సెలక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఈమె స్కూల్ పాయింట్ జోన్లోనే ఉంది కాబట్టి నేను నో అని ఇవ్వటం జరిగింది. ఓకే, ఇచ్చి సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసే ముందు ఇక్కడ కొన్ని నోట్స్ ఇచ్చి ఉండారు. ఏంటో చూద్దాం. రవాణా భత్యం అర్హతకు కొన్ని ప్రమాణాలు ఇచ్చారు. ఫస్ట్ వన్, ప్రాథమిక మరియు ఉన్నత ప్రాథమిక పాఠశాలలు పాఠశాల సౌకర్యం లేనటువంటి ఆవాసాలలో నివసించేటువంటి విద్యార్థులు అర్హులన్నమాట. అంటే ఆ ఆవాసంలో స్కూల్ ఉండకూడదు, ప్రాథమిక పాఠశాల ఉండకూడదు, ఉన్నత పాఠశాల ఉండకూడదు, వాళ్ళకే అర్హత ఉంది అని చెప్తున్నారు. సెకండ్ వన్, ప్రాథమిక పాఠశాల 1 కిలోమీటర్ దూరంలో ప్రాథమిక పాఠశాల లేని వారికి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ వర్తిస్తుంది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల 3 కిలోమీటర్ల దూరం లోపల లేని వారికి కూడా వర్తిస్తుంది. మాధ్యమిక పాఠశాలల కోసం 5 కిలోమీటర్ల దూరంలో మాధ్యమిక పాఠశాల లేకపోతే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి అర్హత ఉంటుందండి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి కొన్ని మినిమం నామ్స్. ఇక్కడ ఈ మధ్య మెసేజ్లు ఎంఏ వాళ్ళకి సివియర్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇస్తున్నారు. అనవసరంగా, అన్నెసెసరీగా పిల్లల పేర్లను ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కోసం అప్లోడ్ చేస్తున్నారండి. ఒకసారి నామ్స్ అన్నీ కరెక్ట్గా గమనించుకొని ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళను మాత్రమే సబ్మిట్ చేయండి, మిగతా వాళ్ళని రిమూవ్ చేయండి అని కూడా చెప్పటం జరిగిందన్నమాట. కాబట్టి నా స్కూల్ విషయానికి వస్తే, నాకు స్కూల్ పాయింట్ జోన్లో నుంచి కొంతమంది పిల్లలు ఉన్నారు. స్కూల్ జోన్కి అవతల దగ్గర అరౌండ్ 1 కిలోమీటర్, 10 మీటర్ల తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు, 1 కిలోమీటర్ దూరంలో నుంచి అరుంధతి వాడ నుంచి పిల్లలు నడుచుకుంటూ వస్తారండి రోజు. వాళ్ళ పేరెంట్స్ బైకుల్లోనూ ఆటోల్లోనూ తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ 0 to 1 కిలోమీటర్ వేరియేషను, 1 to 3 కిలోమీటర్ వేరియేషను అలా మనకు ఆప్షన్ ఇచ్చారు. కాబట్టి నేనైతే ఆ పిల్లలందరికీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ పక్కా కావాలి అని చెప్పి నేను అప్లోడ్ చేశాను. ఈ మెసేజ్లు గమనించాను. అన్నెసెసరీగా అప్లోడ్ చేయొద్దు, చేస్తే చర్యలు తీసుకుంటామని మెసేజ్ కూడా ఇచ్చినప్పటికీ నాకు అది రైట్ రాయల్ డెసిషన్ అనిపించింది. కాబట్టి నా పిల్లలకి నేను కొంతమందికి 1 కిలోమీటర్ వేరియేషన్ ప్లస్ అక్కడ బస్సులు కూడా లేవండి, అందుకని చెప్పి నేను ఆ పిల్లల కోసం రవాణా భత్యాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఓకే, ఇదండి. ఈ పాపకి నో కాబట్టి సబ్మిట్ చేసేస్తాను. ఓకే, సబ్మిట్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇంకొక విద్యార్థిని తీసుకుందామండి.
మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్కి వెళ్ళి ఇంకొకరిని తీసుకుందాం. ఓకే, ఇంకొక నంబర్ ఎంటర్ చేస్తానండి. 567904827020. ఓకే, సెర్చ్లోకి వెళ్దామండి. ఇన్వాలిడ్ స్టూడెంట్ పెన్ ఐడి అని వచ్చింది. సో వన్ మోర్ నంబర్ వీ హ్యావ్ టు ఎంటర్. 801756556159. ఓకే అండి. ఎస్, మందా లీలా భరత్, 3rd క్లాస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఎస్ అని ఇచ్చానండి. ఎస్ అని ఇచ్చి సబ్మిట్ ఇచ్చేసాను. ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడ చూడండి వేరియేషన్స్ ఎలా చూపిస్తున్నాయి. 0 to 1 కిలోమీటర్ డిస్టెన్స్, 1 to 2 కిలోమీటర్ డిస్టెన్స్, 2 to 3 కిలోమీటర్ డిస్టెన్స్, 3 to 4, 4 to 5, అబోవ్ 5 కిలోమీటర్స్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. మాకు మా పిల్లలు కిలోమీటర్, నేను బైక్ తీసుకొని పోయి మరీ మెజర్ చేసుకొని కిలోమీటర్ ప్లస్ ఉండటం వల్ల నేను ధైర్యంగా ఇవ్వడం జరిగిందండి. కాబట్టి 1 to 2 కిలోమీటర్స్ పెట్టాను. ఇప్పుడు ఈ అబ్బాయికి సబ్మిట్ చేసేసేద్దాం. సో సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మన పాఠశాలలో గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి నియమానుసారంగా మన పరిస్థితులు ఉన్నప్పుడు మనము ఆ పిల్లలకి రవాణా భత్యం కోసం లీప్ యాప్లో ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టైల్ ద్వారా మనము అప్లోడ్ చేయటం మంచిదండి. కానీ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ మాత్రం దయచేసి అప్లోడ్ చేసుకోవాకండి. ఒకవేళ ఇన్ కేసు ఎవరన్నా అలా చేస్తుంటే ఈజీగా ఇదే పద్ధతిలో పెన్ ఐడి కానీ చైల్డ్ ఐడి కానీ ఏదైనా ఇచ్చేసేసి, ఒకవేళ ఇప్పుడు ఇచ్చున్నా కూడా ఎస్ అని ఇచ్చున్నా కూడా నో అని ఇచ్చేసేసి సబ్మిట్ కొట్టేసేసేయండి. అవసరం లేని పిల్లలకి రవాణా భత్యం అప్లికేబుల్ కాదు. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకొని పిల్లలకు కొంత సహాయం చేస్తే అప్పుడు అది వస్తుందండి. ఇంతటితో ఈ వీడియో ముగిద్దాం. థ్యాంక్ యూ ఆల్.